క్యాస్ట్ సెన్సస్ గురించి మనం డిస్కస్ చేసుకుందాము. దేని గురించి? క్యాస్ట్ సెన్సస్, కుల గణన అనే దాని గురించి డిస్కస్ చేసుకుంటున్నాము. ఈ కుల గణన క్యాస్ట్ సెన్సస్ ఇటీవల వార్తల్లో వచ్చింది. ఎందుకు వచ్చింది అంటే బీహార్ ప్రభుత్వం కూడా కుల గణన చేసి ఆ తర్వాత కుల గణనకు సంబంధించి మధ్యలో కోర్టు స్టే ఇవ్వడం, ఆ తర్వాత మళ్ళీ కుల గణన కంప్లీట్ చేయడం, మళ్ళీ ఈరోజు ఏం డేట్ అండి, తెలంగాణ ప్రభుత్వం కూడా కుల గణన చేస్తామని చెప్పేసి ఒక ప్రకటన ఇవ్వడం నేపథ్యంలో ఇది ఇంకా అసలు క్యాస్ట్ సెన్సస్ అంటే ఏంటి, ఎందుకు క్యాస్ట్ సెన్సస్ అనేది ఉంటుంది అనే అంశం మీద మనము డిస్కషన్ చేసుకుంటున్నాం. ఈ క్యాస్ట్ సెన్సస్ 2011లో ఏం చేశారంటే 2011లో సోషియో ఎకనామిక్ అండ్ క్యాస్ట్ సెన్సస్, సోషియో ఎకనామిక్ అండ్ క్యాస్ట్ సెన్సస్, సామాజిక ఆర్థిక కుల గణన అని చెప్పేసి అన్నారు. మరి ఎందుకోసం దీన్ని ఏమంటారు? సోషియో ఎకనామిక్ అండ్ క్యాస్ట్ సెన్సస్ 2011లో సెన్సస్ ఆఫ్ ఇండియా వాళ్ళు కండక్ట్ చేసిండు. సెన్సస్ ఆఫ్ ఇండియా, భారత జనగణన లెక్కల వాళ్ళు స్టార్ట్ చేయడం అనేది జరిగింది. ఓకే, అప్పుడు ఎవరుండే? మరి మన్మోహన్ సింగ్ గారు ప్రైమ్ మినిస్టర్గా ఉన్నప్పుడు దీన్ని అప్రూవ్ చేయడం జరిగింది. పార్లమెంటులో 2010లో దీని గురించి డిస్కషన్ చేస్తే, సో మనకిప్పుడు 1948 సెన్సస్ ఆఫ్ ఇండియా యాక్ట్ ప్రకారము జరగలేదు. కానీ రిజిస్ట్రార్ జనరల్ అండ్ సెన్సస్ కమిషనర్ ఆఫ్ ఇండియా దీనికి ఎలాంటి అఫీషియల్గా ఇచ్చిన సమాచారం కాదు. కానీ ఈ ప్రభుత్వం వారు పార్లమెంటులో దీని గురించి డిస్కషన్ చేసుకొని జనరల్గా మనము కులగణన చేస్తే ఎలా ఉంటుంది అని చెప్పేసి చెప్తున్నాం. మరి 1947 సెన్సస్ ఆఫ్ ఇండియా యాక్ట్ ప్రకారం చేస్తే అది దేని కింద వస్తుంది? రిజిస్ట్రార్ జనరల్ అండ్ సెన్సస్ కమిషన్ ఆఫ్ ఇండియా వాళ్ళకు సంబంధించింది అని చెప్పవచ్చు. నెక్స్ట్ అన్ని రాష్ట్రాలలో కూడా చేసిండ్రు. అయితే దీనికి సంబంధించి 3 జూలై 2015 రోజు, 3 జూలై 2015 రోజు ఎవరు? యూనియన్ ఫైనాన్స్ మినిస్టర్ అరుణ్ జైట్లీ గారు ఉండే అప్పుడు దాన్ని ఏం చేసిందంటే రివీల్ చేసిండ్రు. ఏమని చెప్పిండు? ఫస్ట్ పేపర్లెస్ సెన్సెస్, దీని గురించి ఇదేంటి? మొదటి పేపర్లెస్ సెన్సెస్ ఇన్ ఇండియా, అంటే ఎలాంటి కాగితాలు ఉపయోగించకుండా ఎలక్ట్రానిక్ ఫామ్లో వెళ్ళి టైప్ చేస్తూ అడగడం జరిగింది. ఆన్ హ్యాండ్ హెల్డ్ ఎలక్ట్రానిక్ డివైజెస్ బై ద గవర్నమెంట్ ఇన్ 640 డిస్ట్రిక్ట్స్లలో చేశారు. ఈ 640 డిస్ట్రిక్ట్స్లలో మరి ఏం చేస్తున్నారంటే ఈ డాటాని ఎందుకు ఉపయోగిస్తున్నారు? జనరల్గా మొన్న చెప్పినాం, జనాభా లెక్కలలో కూడా ఉపయోగించుకున్నాడు. మనం అసలు సోషియాలజీ, మానవ జనాభా శాస్త్రం అని ఉంటుంది. జనాభా గణాంక శాస్త్రంలో కూడా జనగణనకు సంబంధించిన సోషియాలజీ ఉంటుంది, హెల్త్ సోషియాలజీ, ఇట్లా చాలా ఉంటాయి. చాలా బ్యూటిఫుల్ సబ్జెక్ట్, చాలా మంచి సబ్జెక్ట్ అండి. అయితే దీనిలో ఏం చెప్పినాం మనము? ఏ మినిస్ట్రీ అంటే రూరల్ డెవలప్మెంట్ మినిస్ట్రీ, కూడా రూరల్ డెవలప్మెంట్ మినిస్ట్రీ, గ్రామీణాభివృద్ధి శాఖ వాళ్ళు ఏదైతే ఎంజీఎన్ఆర్జీఏ కావచ్చు, నేషనల్ ఫుడ్ సెక్యూరిటీ యాక్ట్ కావచ్చు, ఆహార భద్రత చట్టం, దీన్ దయాళ్ ఉపాధ్యాయ కౌశల్ యోజన, ఇలాంటి చట్టాలను మనము ఇంప్లిమెంట్ చేసేటప్పుడు మరి ఎవరికి ఇవ్వాలి లబ్ధిదారులు? మరి ఈ కులంలో ఎంత సామాజికంగా వెనుకబడి ఉన్నారు, ఆర్థికంగా వెనుకబడి ఉన్నారు, సోషియో ఎకనామిక్ అని చెప్పేసి ఇది ఉపయోగపడుతుంది. అయితే ఫస్ట్ క్యాస్ట్ బేస్డ్ సెన్సస్ ఎప్పుడు? 1931 తర్వాత వచ్చిన మొట్టమొదటి 1931లోనే వచ్చింది. మళ్ళీ 2011 లెక్కల ప్రకారం 2015లో రిలీజ్ అయింది. 31 ఒకటి, 2011 ఒకటి. ఏంది ఈ సెన్సెస్? వింటున్నారా? ఓకే. అండ్ ఇట్ వాజ్ లాంచ్డ్ ఆన్ 29th జూన్ 2011. ఎక్కడి నుండి స్టార్ట్ చేశారు అంటే సంఖోలా విలేజ్ ఆఫ్ హజెమారా బ్లాక్ ఇన్ వెస్ట్ త్రిపుర. ఇక్కడ సంఖోలా విలేజ్, సంఖోలా గ్రామం అనేది ఎక్కడ ఉంది? హజమేరా బ్లాక్లో ఉంది. హజెమరా బ్లాక్లో ఉంది. హజమేరా బ్లాక్లో త్రిపుర జిల్లాలో ఉంది. త్రిపుర జిల్లాలో ఉంది. ఇది మొట్టమొదటిసారిగా స్టార్ట్ అయిన ప్లేస్ ఎక్కడ? సంకోలా
విలేజ్ ఎక్కడ ఉంది? అది త్రిపుర జిల్లాలో ఉంది. ఏ బ్లాక్, ఏ మండలం అని చెప్పొచ్చు? హజేమారా బ్లాక్లో. ఇది ఒక జీకే బిట్ లాంటిది. అయితే మరి ఎవరు దీనికి? మినిస్ట్రీ ఆఫ్ రూరల్ డెవలప్మెంట్. మినిస్ట్రీ ఆఫ్ రూరల్ డెవలప్మెంట్ వెబ్సైట్ వచ్చేసి secc.gov.in. secc.gov.in అనే వెబ్సైట్ ద్వారా మనం చూడొచ్చు. అయితే కులగణనకు సంబంధించి అయితే రైట్, ఇండియన్ నేషనల్ కాంగ్రెస్, భారతీయ జనతా పార్టీ ఏం చేసిందంటే డిఫరెన్సెస్ వచ్చేసినాయి. దేనికి సంబంధించి క్యాస్ట్ బేస్డ్ సెన్సెస్ అనేది ఎలా చేశారు, ఎందుకు అని చెప్పేసి సుష్మా స్వరాజ్ గారు ఏం చేసిందంటే లీడర్ ఆఫ్ ది అపోజిషన్ ఇన్ ద లోక్సభ, ఎప్పుడు ఈ మన్మోహన్ సింగ్ స్టార్ట్ చేసినప్పుడు సుష్మా స్వరాజ్ ఉండే. అయితే యూనియన్ హోమ్ మినిస్టర్ ఎవరు? చిదంబరం కూడా అగేనెస్ట్గా ఉండే దీనికి సంబంధించి. అంటే ప్రాక్టికల్గా ఎలాంటి డిఫికల్టీస్ వచ్చినాయి క్యాస్ట్ సెన్సెస్లో అని చెప్పేసి దానికి సంబంధించి ఇక కామన్గా అపోజిషన్ వాళ్ళు దీనికి ఏం చేసిందంటే అపోజిషన్ చేయడం జరిగింది, చేస్తే చేయని. అయితే నెక్స్ట్ ఏమైంది అంటే దీనిలో మాన్యువల్ స్కావెంజింగ్కి సంబంధించి, ట్రాన్స్జెండర్కి సంబంధించి కూడా మాన్యువల్ స్కావెంజింగ్ వర్క్ చేస్తున్న వాళ్ళెందరూ ట్రాన్స్జెండర్లు ఎందరు, ఈ పాయింట్ కూడా చూడాలి. మాన్యువల్ స్కావెంజర్స్ చేతితోని ఏదైతే పారిశుభ్రత కార్యక్రమాలు చేస్తున్నారో వారు ట్రాన్స్జెండర్కి సంబంధించి కూడా దీంట్లో కౌంట్ చేయడం అనేది జరిగింది. అయితే ఇది ఇందాక చెప్పినట్టు 1948 సెన్సస్ ఆఫ్ ఇండియా యాక్ట్ ప్రకారం మాత్రం చేయలేరు. అయితే ఇన్ఫర్మేషన్ అనేది జనరల్గా సిటిజన్స్కు మరి బయట ఇది బహిర్గతం చేయాలన్నా వద్దా అన్న దాని మీద కూడా వాలంటరీ ఫర్ సిటిజన్ అండ్ నాట్ ఏ మ్యాండేటరీ డిస్క్లోజర్, దీన్ని తప్పనిసరిగా డిస్క్లోజ్ చేయాల్సిన అవసరం అనేది లేదు. సోషియో ఎకనామిక్ అండ్ క్యాస్ట్ సెన్సస్ ఇది ఏంటంటే గవర్నమెంట్ ఆఫ్ ఇండియా వాళ్ళు ప్రతి హౌస్ హోల్డ్లోకి వెళ్ళి బిలో పావర్టీ లైన్ వాళ్ళు ఎందరు ఉన్నారు అని చెప్పేసి తెలుసుకోవడానికి చేశారు. రైట్, బిలో పావర్టీ వల్ల ఎందరు ఉన్నారని చెప్పేసి మళ్ళీ ఇంకోసారి చెప్తున్నాం. ఎవరి కోఆర్డినేషన్తో? డిపార్ట్మెంట్ ఆఫ్ రూరల్ డెవలప్మెంట్ వాళ్ళ కోఆర్డినేషన్తో చేయడం అనేది జరిగిన తర్వాత మరి దీనికోసం మీరు ఏం చేసిందంటే రూరల్ ఏరియాస్ అయితే రూరల్ డెవలప్మెంట్ కావచ్చు, అర్బన్ ఏరియాస్లో అయితేనేమో మినిస్ట్రీ ఆఫ్ హౌసింగ్ అండ్ అర్బన్ పావర్టీ అలవేషన్ వారికి సంబంధించి సహకారం తీసుకున్నారు. మళ్ళీ అడ్మినిస్ట్రేటివ్ కంట్రోల్కి సంబంధించి ఎవరు? హోమ్ అఫేర్స్ వాళ్ళకు సంబంధించి హోమ్ అఫేర్స్ వాళ్ళతో కూడా హెల్ప్ అనేది తీసుకున్నారు. అయితే ఈ డాటాని నీతి ఆయోగ్కు కూడా వీళ్ళు వైస్ చైర్మన్ అయిన అప్పుడు ఎవరుండే అరవింద్ పనగరియా గారికి ఇవ్వడం జరిగింది. ఎప్పుడు? 2014లో ఇవ్వడం జరిగింది. మరి ఈ డాటాతోని మనం ఎలాంటి సంక్షేమ పథకాలు చేయొచ్చు, ఎందరున్నారని చెప్పేసి. అయితే దీని ప్రకారం చూసినట్లయితే రిజిస్ట్రార్ జనరల్ ఆఫ్ ఇండియా ఏమని చెప్పిందంటే క్యాస్ట్కి సంబంధించి, సబ్ క్యాస్ట్ సంబంధించి సర్నేమ్స్, గోత్రాలు, క్యాస్ట్, క్లాను ఇవన్నీ కూడా మొత్తం టోటల్ గోత్రాల ప్రకారము, సబ్ క్యాస్ట్ ప్రకారము ఇవన్నీ కూడా చేయడం జరిగింది. అయితే గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ప్రకారం చూస్తే చాలా ఎర్రర్స్ కూడా, అంటే దీంట్లో కొన్ని మిస్టేక్లు కూడా కొన్ని లక్షలలోనే వచ్చినాయి. తర్వాత పార్లమెంటరీ కమిటీ ఏమన్నదంటే లోక్సభ స్పీకర్ కూడా క్యాస్ట్ రిలీజియన్ ఎర్రర్ అనేది 98% డాటా మాత్రం దీంట్లో ఎలాంటి ఎర్రర్స్ లేవు అని చెప్పేసి మళ్ళీ చెప్పడం జరిగింది. సో మనకు ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూ ఏం కావాలనో అది చూద్దాము. ఎర్రర్స్కి సంబంధించి మనకు ఎగ్జామ్లో అడగరు. అయితే ఈ 2011 లెక్కలలో ఏమన్నంటే 11 లక్షల మంది, 11.65 లక్షల మంది, 11.65 లక్షల మంది ఏమన్నారు? గ్రామీణ సమాజంలో 11.65 లక్షల మంది రూరల్ హౌస్లెస్ పీపుల్ ఉన్నారు. గ్రామాలలో ఇల్లు లేని వారు ఎందరున్నారు? 11.65 లక్షల మంది, 11,65,000 మంది. అయితే 2011 లెక్కల్లో చెప్తే మరి ఈ సోషియో ఎకనామిక్ ఏదైతే క్యాస్ట్ సెన్సస్ ప్రకారం చూస్తే 6 లక్షల మంది మాత్రమే అన్నారు. 6 లక్షల మంది అంటే మరి ఆ తర్వాత మరి ఇల్లు కట్టుకొని ఉంటారా ఈ 5 లక్షల మంది ఏంటి అన్న దాని మీద కూడా ఇట్లా కొన్ని భేదాలు అనేటివి వచ్చినాయి. అయితే షెడ్యూల్ కులాల జనాభా 18% అని చెప్పారు, 18.46%.
షెడ్యూల్ తెగల జనాభా ఎంత 10.97%. వీరి ప్రకారం ఇతరులు 68% అని చెప్పేసి, నెక్స్ట్ ఇతరులు 68% అని చెప్పేసి చెప్పడం జరిగింది. మళ్ళీ ఒక 2% మంది 36 లక్షల మంది నో క్యాస్ట్ అండ్ ట్రైబ్ హౌస్ హోల్డ్స్. నో క్యాస్ట్ అండ్ ట్రైబ్, వాళ్ళకి ఏ కులము ఏ తెగ అనేది గుర్తించని వాళ్ళు కూడా ఎందరున్నారు, ఒక 2% మంది 36 లక్షల మంది ఉండడం అనేది జరిగింది. సో ఫైనల్గా ఇంకోసారి షెడ్యూల్ కులాల వారు ఎందరున్నారు, 18.46%. దేని ప్రకారం చెప్తున్నాం, SECC డాటా ప్రకారం. షెడ్యూల్డ్ ట్రైబ్స్ వాళ్ళు 10.97%, 11%. అదర్స్ వచ్చేసి 68%. సో ఈ విధంగా ఉండడం అనేది జరిగింది. రైట్, ఈ విధంగా ఉండడం అనేది జరిగింది. ఇంకా దీంట్లో ఫుల్ ఇన్ఫర్మేషన్ అనేది ఉంది. అయినా కానీ ఏమన్నారంటే, ఒక డాటాకు సంబంధించి దీని మీద విమర్శలు ఎదుర్కొన్నాయి. మీకు ఇదే గ్రూప్ 1 పాయింట్ ఆఫ్ వ్యూ అడిగితే మరి ఎందుకు మళ్ళీ బీహార్ లాంటివి గణన చేయాల్సి వచ్చింది అని అంటే, డాటాకు సంబంధించి అయితే 2011లో కూడా ఏం చేసిందంటే, రిలీజియస్ డాటా కూడా ఫైనల్లీ ఎప్పుడు ఈ 25 ఆగస్టు 2015లో రిలీజ్ చేయడం అనేది జరిగింది. ఏమన్నా అంటే సెంట్రల్ గవర్నమెంట్ని, లాలూ ప్రసాద్ యాదవ్ గవర్నమెంట్ కూడా తప్పనిసరిగా మీరు ఈ SECC డాటా రిలీజ్ చేయాల్సిందే అని చెప్పేసి కూడా పట్టుబట్టడం అనేది జరిగింది. 69% కోటా బ్యాక్వర్డ్ కమ్యూనిటీస్కి ఇవ్వాలి అని చెప్పేసి దీని తర్వాత ఏమొచ్చింది, తమిళనాడులో 68% బ్యాక్వర్డ్ కోటా కింద ఓబీసీలకు ఇవ్వాలి, మేము చాలా వెనుకబడి ఉన్నాం కదా అని చెప్పేసి తమిళనాడులో డిమాండ్స్ కూడా తలెత్తినాయి. మరి నితీష్ కుమార్ కావచ్చు, వీరప్ప మొయిలి వీళ్ళందరూ కూడా సెంట్రల్ గవర్నమెంట్ని ఏం చేసిందంటే, మీరు క్యాస్ట్ బేస్డ్ సెన్సస్ అనేది ఎందుకు హోల్డ్లో పెట్టిండ్రు, పూర్తి ఎందుకు రివీల్ చేయట్లేరు అని చెప్పేసి కూడా ప్రభుత్వాన్ని నిలదీయడం అనేది జరిగింది. అయితే ఎర్రర్స్ ఉన్నాయి కాబట్టి దాన్ని క్లియర్ చేసినాక ఇస్తామని చెప్పేసి వాళ్ళు అన్నారు. ఇది దీనికి సంబంధించి. అయితే మరి మండల్ కమిషన్ ప్రకారం అయితే 52% కదా ఓబీసీలు, మండల్ కమిషన్ ప్రకారం 52% అయితే మరి ఇప్పటికీ వీళ్ళ ప్రకారం ఏమో 68% అంటున్నారు. మరి ఏంది కథ అని చెప్పేసి దీని గురించి డిస్కషన్స్ అనేటివి జరిగినవి. ఐ థింక్ మీకు అర్థమై ఉండొచ్చు. మిగతాది ఏమున్నాయంటే అది మీకు ఎకానమీలో వచ్చేటి ఉన్నాయి. ఏమి అంటే నేషనల్ శాంపుల్ సర్వే ఆర్గనైజేషన్, ఇవన్నీ ఇవి అన్నీ ఇక్కడ అంటే మీరు కన్ఫ్యూజ్ అవుతారు. రైట్, మళ్ళీ ఇది క్యాస్ట్ వైజ్గా చూస్తే ఇంకా డెప్త్ అడుగుతేగింత అత్యధికంగా ఓబీసీలు హిందూయిజంలో ఉన్నారు. మళ్ళీ తర్వాత ఎంత ఉన్నారు హిందూయిజంలో, 42% మంది, 42% విత్ ఇన్ ద హిందూలో ఓబీసీలు. ఇస్లాం రిలీజన్లో 39% మంది, క్రిస్టియానిటీలో 24% మంది. ఆ తర్వాత సిక్కులలో ఎంత అండి, సిక్కులలో 22.4%, జైనిజంలో 3%, బుద్ధిజంలో 0.4%, జొరాస్ట్రియనిజంలో 13.7%. మళ్ళీ తర్వాత అదర్స్లో ఓవరాల్గా 6.25% అదర్స్. అయితే ఓవరాల్గా ఓబీసీస్ 41.1% అని చెప్పేసి ఈ వీళ్ళ అంటే విత్ ఇన్ ద రిలీజియన్లో చూస్తే, రిలీజియన్ వైజ్గా చూస్తే ఈ విధంగా మనకు ఓబీసీ కోటాలో ఎందరు ఉన్నారు అని చెప్పేసి ఇక్కడ పాపులేషన్ రిలీజియన్ వైజ్గా చెప్పినాం మనం. రిలీజియన్ వైజ్గా పాపులేషన్ అనేది చెప్పడం జరిగింది. ఇదండి పాపులేషన్ సెన్సెస్కు సంబంధించి.